ప్రజలే నా బలం బలగమని నేను అందరి వాడిని అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు శనివారం గొండు శంకర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా రూరల్ మండలం సానివాడ పప్పంగి గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నన్ను అభిమానించే ప్రజలు కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని, నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమనం చేస్తున్నానన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులైననే విషయం మర్చిపోవద్దని, నేను మీ కుటుంబంలో ఒకటినని, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనుంటానని హామీ ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆచరగమనం చేశారని, నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలు సత్కరమే పరిష్కరించగలుగుతున్నామన్నారు. సుపరిపాలనలో ఒక్క టీడీపీతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ ఇతర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తొలి విడత కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం కాలం అయిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వప్పంగి పంచాయతీ శ్రీకాకుళం రూరల్ మండలం శ్యాంపాలెం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి వారికి సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా, అలాగే మౌలిక వసతులు ఏంటి అవసరమనే దానిపైన పరిశీలించాం. ఏదైతే వాళ్ళకి మౌలిక వసతులు అవసరమో ఇక్కడ సచివాలయ సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. అవి కూడా వాటిపైన కూడా మేము దృష్టి పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చూస్తాం. ఏదైతే సంక్షేమ పథకాలు 4,000 రూపాయలు పెన్షన్ కానీ, వికలాంగులకు 6,000 కానీ, అలాగే దీర్ఘకాలిక వ్యాధికులకి 10,000 కానీ, అలాగే గ్యాస్ సిలిండర్స్ కానీ వీటన్నిటిపైన అడిగాం. తర్వాత రేపు రాబోయే అన్నదాత సుఖీభావ పడుతుందని, అలాగే బస్సు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. నీటి సమస్య ఉందని చెప్పడం జరిగింది. దానిపైన కూడా జలజీవన మిషన్ త్వరలో ప్రారంభించి ఇంటింటికి ట్యాప్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఎంత ఎండైనా గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వం మీద సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆనందంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల్ శ్రీనివాస్ గారు, అలాగే ఈ వప్పంగి గ్రామ పంచాయతీ పెద్దలు ఇన్ఛార్జెస్ రుప్ప భాస్కర్రావు గారు, అలాగే ధర్మాన్ తాతారావు గారు, శ్యాంపాలెం పెద్దలు సూర్యారావు గారు, లక్ష్మమ్మ, అలాగే డ్రిల్ మాస్టర్ సీతారాం గారు, అలాగే గుండు పెద్దబాబు గారు పప్పంగి, అలాగే నరసింహరావు గారు, అలాగే తాతారావు గారు, సాధు రాము గారు, ధర్మాన్ రమేష్ గారు, అలాగే మామిడి శివ గారు, ఇతర గ్రామ పెద్దలు, మెండర్ రమేష్, ఇతర గ్రామ పెద్దలు రాంబాబు గారు, అందరూ పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ సంపూర్ణ మద్దతు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి ఇవ్వాలి. ఎందుకంటే అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మనకు దొరకడం అదృష్టం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో లోకేష్ అన్న గారి
సహకారంతో ఎన్నో కొత్త కంపెనీలు తెచ్చాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కానీ అన్ని విషయాల్లో ముందుకి దూసుకువెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సంక్షేమం కూడా అదే రకంగా గత ప్రభుత్వం కంటే డబుల్ అందరికీ అందిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.